చాలామంది అడిగే క్వశ్చన్, ఫిజియోథెరపీ రాశారు, దాంతోపాటు టాబ్లెట్స్ కూడా రాశారు. టాబ్లెట్స్తో సరిపోదా, ఫిజియోథెరపీ చేయించుకోవాలా? ఆ టాబ్లెట్స్ వాడి వస్తాము, అప్పుడు కనుక మీకు తగ్గకపోతే అప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుందాం కొంతమంది అడుగుతుంటారు. వాళ్ళు టాబ్లెట్లు ఫిజియోథెరపీ రెండు కలిపి ఎందుకు రాస్తారంటే కనుక ఉట్టి టాబ్లెట్స్తో మీకు 3 hours మ్యాక్సిమం 5 hours, లేకపోతే కొంతమందికి 1 day దాకా రికవరీ ఉంటుంది. 5 days టాబ్లెట్స్ అయిపోతాయి. కానీ మీ ప్రాబ్లం ఏంటి? మజిల్ టైట్నెస్ కానీ, లేకపోతే మజిల్ బోన్ డ్యామేజ్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ సెట్ అవ్వాలంటే తప్పకుండా ఫిజియోథెరపీ. అందుకోసం వాళ్ళు టాబ్లెట్స్ ఫిజియోథెరపీ రెండు రాస్తారు. ఆ రెండు కలిసి టుగెదర్గా చేయించుకుంటేనే బెటర్గా ఉంటుంది. కొన్ని కండిషన్లో ప్యూర్గా ఫిజియోథెరపీ రాస్తారు. ఫిజియోథెరపీ రాస్తేనక ఆ రాసిన ఎక్సైల్ అవన్నీ మేము యూట్యూబ్లో చూస్ చేసుకుంటాం. లేకపోతే మీరు చెప్పండి డాక్టర్ గారు, ఆర్థోపెడిషన్ అడుగుతుంటారు చాలామంది, ఆర్థోపెడిషన్ కానీ న్యూరోన్ కానీ, మీరు చెప్పండి ఆ ఎక్సైల్ మేము చేస్తామని. సో ఆ ఎక్సైల్ జస్ట్ అక్కడే చేసుకుంటేనక మీరు నేర్చుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదే ఒక ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వస్తాక ప్రాపర్గా మీది ఒక ఎక్సైల్ మీరు చేస్తున్న వీడియో రికార్డ్ చేసి, అదే ఎక్సైల్ మళ్ళీ మీరు ఎలా కరెక్ట్ చేస్తున్నారు, రాంగ్ చేస్తున్నారు ఒక 2-3 రోజులు మీరు ప్రాపర్గా చెక్ చేసుకుంటాక మీ రికవరీ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. పీరియాడిక్గా కూడా కొంతమంది లాంగ్ టర్మ్ పెయిన్స్ ఉంటాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పెయిన్స్. అవి అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేయించుకుంటే ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర, సో మెల్లగా ఒక సెషన్ చేయించుకుని దాంతోపాటు ఎక్సైల్ లాంటివి చేసినాక మీకు లాంగ్ టర్మ్ పెయిన్స్ కూడా బాగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దానివల్ల మీకు ఫైనాన్షియల్ లోడ్ పడదు, మీకు రికవరీ కూడా బెటర్గా ఉంటుంది.